ప్రతిరోజు ఉపయోగపడే ఇంగ్లీష్ వాక్యాలు తెలుగులో. నువ్వు ప్లాన్ మొత్తం నాశనం చేశావు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్దామని కానీ ఏమైనా పని చేద్దామని కానీ ముందుగా ప్లాన్ చేసుకున్నప్పుడు ఎవరైనా అది చెడగొట్టారనుకోండి, ఈ సెంటెన్స్ని మనం యూజ్ చేస్తామన్నమాట. యూ రూయిన్డ్ ద హోల్ ప్లాన్, యూ రూయిన్డ్ ద హోల్ ప్లాన్, లేక యూ హ్యావ్ రూయిన్డ్ ద హోల్ ప్లాన్ అని మనం చెప్పాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? ఇప్పుడు ఎవరైనా రెడీ అయి ఉన్నప్పుడు కానీ లేక హడావుడిగా బయటికి వెళ్తున్నట్టు బిహేవ్ చేస్తున్నప్పుడు కానీ మనం అడుగుతూ ఉంటాం కదా, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా అని. ఆ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మనం ఆర్ యూ గోయింగ్ ఎనీవేర్, ఆర్ యూ గోయింగ్ ఎనీవేర్ అని అడగాలి. ఇప్పుడు అదే క్వశ్చన్ని మనల్ని ఎవరైనా అడిగినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళడం లేదు అని మనం చెప్పాలనుకుంటే ఐ ఆమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్, ఐ ఆమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అని చెప్పాలి. నేను నా ఫ్రెండ్ని కలవడానికి బయటకు వెళ్తున్నాను. అదే మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అడిగారు అనుకోండి ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళడానికి, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఏం చెప్పాలంటే ఎస్ ఐ యామ్ గోయింగ్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్, ఎస్ ఐ యామ్ గోయింగ్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ అని చెప్పాలి. నిన్ను ఎవ్వరూ అడగలేదు. ఇప్పుడు ఎవరైనా మధ్యలో మాట్లాడినప్పుడు కానీ లేకపోతే గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకుంటున్నట్టు ఏదైనా టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు మధ్యలో దూరిపోతారు చూసారా, అటువంటి సిచ్యువేషన్లో నిన్నెవరు అడగలేదు అని చెప్పడానికి నో వన్ ఆస్క్డ్ యూ ఆర్ నోబడీ ఆస్క్డ్ యూ అని చెప్పాలన్నమాట. నిన్ను ఎవరైనా అడిగారా? ఇందాక సెంటెన్స్నే క్వశ్చన్ రూపంలో అడగాలంటే నిన్ను ఎవరైనా అడిగారా అని మనం అడుగుతాం కదా, అదే సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అన్నది నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఆన్సర్ అనేది నెక్స్ట్ షార్ట్లో రివీల్ చేస్తాను. అండ్ ఇంకా మరికొన్ని సెంటెన్సెస్ కోసం కిందనే ఉన్న వీడియో లింక్ని ప్రెస్ చేయండి.